వినకుండా డిస్టర్బ్ చేసేది దేవుని ఆత్మన దురాత్మన? అందులో మీరు కానీ మీ పిల్లలు కానీ ఒకరు డిస్టర్బ్ అయ్యేటట్లు ఊరికే అటు ఇటు తిరుగుతూ నడుస్తూ ఉన్నారనుకోండి, అది ఎవరికి సహాయం? దురాత్మకి సహాయం అవుతుంది కదా. కాబట్టి దయచేసి మీ పక్క వారితో మాట్లాడటము, వారిని డిస్టర్బ్ చేయడము మీరు కానీ మీ పిల్లలు కానీ చేయకుండా, మీ పిల్లలు ఎటు కదలనివ్వకండి, ఎటు వెళ్ళనివ్వకండి. చాలా ముఖ్యమైనటువంటి సభ ఇది. అలాగే సభ నిర్వహించే వాలంటీర్స్ ఎవరైనా ఉన్నప్పుడు దయచేసి వాక్యం ప్రారంభమైంది, ఇప్పుడు మీరు వేరే పనులు పెట్టుకోకుండా మీరు వాక్యం విని దీవించబడండి. చాలా మంది మార్తల్లాగా ప్రవర్తిస్తారు. వాక్యం ప్రారంభమైన పని చేస్తే దేవునికి ఇష్టం లేదు. వాక్యం ప్రారంభం అవ్వకమునిపై ఏ పనైనా అయిపోవాలి. వాక్యం ప్రారంభమైన తర్వాత మనం ఎవరెంత గొప్ప పని చేసినా అది పిచ్చి పని అవుతుంది. ఎందుకంటే వాక్యం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. ఇక రెండో విషయం, మీరు వాక్యం విన్నప్పుడు, మీకు వాక్యం అర్థమైనప్పుడు మౌనంగా ఉండకండి. మీకు వాక్యం అర్థమవుతున్న కొద్దీ బిగ్గరగా స్తుతి చేయండి, చెయ్యెత్తి స్తోత్రం చేయండి దేవునికి. ఇలా మీరు ఎప్పుడైతే వాక్యం అర్థం చేసుకున్న కొలది మనసారా స్తుతి చేస్తూ ఉంటారో, సాతానుకు అర్థమవుతుంది మీకు దేవుడు అర్థమవుతున్నాడని. ఎప్పుడైతే దేవుడు మీకు అర్థమవుతాడో అప్పుడు సాతాను మన మీద అధికారం చేయడం మానేస్తాడు. ఆమె అనొచ్చు కదా. దేవుణ్ణి స్తుతించడం మీకు అలవాట్లేదా? మీకు తెలుసా, సంఘము స్తుతించుట మంచిది, మాటి మాటికి స్తుతించుట మంచిది. ఎందుకంటే స్తుతించడానికి ఏ సిద్ధాంతం లేదు, స్తుతించడానికి ఏ డినామినేషన్ లేదు. స్తుతి భక్తికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది. కాబట్టి అందరూ స్తుతి చేయవచ్చు. ఎవ్వరూ మౌనంగా లేకుండా అందరూ స్తుతి చేయవచ్చు. స్తుతి చేయడానికి సిగ్గుపడే వారికి పరిశుద్ధాత్మదేవుని హెచ్చరిక ఇది. 10 మందితో గొడవ పడడానికి నీకు సిగ్గు రాలేదు ఎప్పుడు. అందరిలో గట్టిగా అరవడానికి సిగ్గుపడలేదు నువ్వు ఎప్పుడు. బూతులాడడానికి సిగ్గుపడలేదు, తప్పు మాట్లాడడానికి సిగ్గుపడలేదు, భోజనాల దగ్గర అరవడానికి సిగ్గుపడలేదు. కానీ దేవుని స్తుతించడానికి సిగ్గుపడుతున్నావు అంటే ఎంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు తెలుసా నువ్వు. దీన్ని దౌర్భాగ్యం అంటారు. దీనిని ఏమంటారు? దౌర్భాగ్యం అంటారు. అంటే వాక్యము కోల్పోవడం. స్తుతించడానికి సిగ్గుపడే విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎక్కడో మూలన పడిపోయి ఉన్నారని అర్థం. స్తుతి చేయడానికి సిగ్గుపడే మనసే మనదనుకోండి, అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. దేవుని సంఘం స్తుతి చేస్తుంటే సాతానుకు భయము వరకు పుట్టాలి. చూసారా, సేవకులు మాత్రమే చెప్పారు ఆ మాట. అంటే నన్ను అర్థం చేసుకో.